నమస్తే. బుజ్జగింపు రాజకీయం మమత కొంప ముంచుతోంది. కాదు, రాష్ట్రాన్ని తగలబెడుతోంది. వెస్ట్ బెంగాల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పశ్చిమ బంగలో ప్రస్తుత పరిస్థితికి కారణం ముమ్మాటికి మమతానే. ఓటు కోసం, సీఎం సీటు కోసం పాములకు పాల్పోసింది. నిండా విషంతో అవి ఇప్పుడు కాటేస్తున్నాయి. భూతాన్ని పట్టి బంధించినా ఆడుకోవచ్చు అనుకుంది. అయితే సీసాలో ఉన్నంత వరకే, మూత బిగించి ఉన్నంత వరకే. ఒక్కసారి మూత తీస్తే ఊరుకుంటుందా భూతం? అమాయకుల్ని మింగేస్తోంది. ఇప్పుడు మమతను మింగేయబోతోంది. మమతకు ముస్లిం ఓట్లు కావాలి, హిందూ ఓట్లు డివైడ్ అవ్వాలి. వచ్చే ఏడాది ఎలక్షన్స్, అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మరొకసారి అధికారం కావాలా మీకు? కానీ ఈ అల్లర్లతో జరగబోయేది ఏంటంటే, హిందువులంతా ఒకవైపు వచ్చే అవకాశం ఉంది. దీంతో మమత కూడా భయపడుతోంది. ఈ అల్లర్లు ఇంకా కొనసాగితే, వ్యాపిస్తే రాజకీయంగా తనకు సమాధే. అలాగని మమత చేతిలో ఆ వర్గం ఉందా అంటే లేదు. మమత చేదాటిపోయింది అక్కడ పరిస్థితి. మమత కంట్రోల్ నుంచి దాటిపోయారు. అంటే మతతత్వాన్ని పెంచి పోషించే ఎవరైనా సరే బలి కావాల్సిందే. నాడు వేర్పాటువాదులను పెంచి పోషించిన ఇందిర అట్లనే బలైంది, మనం చూసినాం. ఖలిస్తాన్ వేర్పాటువాదులను తన రాజకీయ స్వార్థం కోసం వాడుకుంది. జర్నైల్ సింగ్ అనే సిక్కు సంతును ఉగ్రవాదిగా మార్చింది. భింద్రన్వాలే నాడు పంజాబ్లో అకాలీదళ్ ప్రభుత్వాన్ని పడగొట్టడమే లక్ష్యంగా ఇందిర పన్నిన పన్నాగమది. రెండు సిక్కు వర్గాల మధ్య జరిగిన చిన్న గొడవను అనువుగా మార్చుకోవాలనుకుంది. సంజయ్ గాంధీ అందిపుచ్చుకున్నాడు. భింద్రన్వాలా మీద కన్నేశాడు. న్యాయ సాయం, ఆర్థిక సాయం చేసి ఇరు వర్గాల సిక్కుల మధ్య గ్యాప్ను పెంచారు. అనుకున్నట్టే అకాలీదళ్ ప్రభుత్వాన్ని కూల్చేశారు కూడా 1980లో. వాడు ఏకుమేకయ్యాడు. తర్వాత అలవికాని డిమాండ్లు, ఖలిస్తాన్ వేర్పాటువాదాన్ని పెంచాడు. దేశమే కావాలన్నాడు. పాకిస్తాన్ సాయం తీసుకున్నాడు. ఏకంగా కాంగ్రెస్నే కంట్రోల్ చేయబోయాడు. దీంతో పరిస్థితి కంట్రోల్ తప్పిందని ఆమెకు అర్థమైపోయింది. అప్పటికే ఆలస్యమైంది. అండగా ఉండే కొడుకు సంజయ్ గాంధీ ప్రమాదంలో చనిపోయాడు. పట్టుపెట్టింది. అదంతా తెలుసు కదా. ఆపరేషన్ బ్లూ స్టార్, భింద్రన్వాలే హతం, ఇవన్నీ అంతటితో ఆగలేదు. సిక్కు అంగరక్షకుల చేతిలోనే కొద్ది రోజులకే బలైపోయిందామె. అంతటితో కూడా ఆగలేదు. ఆగ్రహంతో ఊగిపోయిన కాంగ్రెస్ మూకలు చేసిన అల్లర్లు మర్చిపోతామా? సిక్కుల ఊచకోత దేశం ఎప్పటికీ మర్చిపోదు. ఆ నెత్తుటి గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. నాటి బాధితులు ఇంకా న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. మొన్ననే సజ్జన్ కుమార్ను దోషిగా తేల్చింది కోర్టు. అలా ఇప్పుడు మమత కూడా పాములకు పాలు పోసింది. రాష్ట్రంలోని ముస్లింలే కాదు, బంగ్లాదేశీ ముస్లింలకు దారులు బార్లా తెరిచింది. రోహింగ్యా ముస్లింలు ఎటు ఉన్నారు? మరీ మమతను ఇందిరాతో పోల్చలేము. ఎంతైనా ఇందిరే. మమత మరీ స్వార్థపరురాలు, మూర్ఖురాలు. అంటే మతతత్వ శక్తులను పెంచి పోషించిన మమత పరిస్థితి ఏంటి అనే ఒక ఆందోళన. అంతేకాదు, రాష్ట్రం అక్కడ అట్టుడుకుతోంది. కనీసం కొందరు నాయకులకు సెక్యులరిజం పేరుతో మైనార్టీ బుజ్జగింపునకు పాల్పడుతున్న వాళ్ళకి ఇది గుణపాఠం కావాలి. ఇప్పటికైనా బుద్ధి రావాలి. అది మనం కోరుకోవాలి. ఇంకా చెప్పొచ్చు, ఉదాహరణలు చాలా ఉన్నాయి. 1992లో బీహార్లో అట్లాంటి పరిస్థితే. ముస్లిం ఓట్లు కావాలి, లాలూ ప్రసాద్ యాదవ్కు బుజ్జగింపు ఎక్కువైంది. వాళ్ళు ఊరుకోలేదు, రెచ్చిపోయారు, దౌర్జన్యాలు మొదలుపెట్టారు యాదవుల మీద, హిందువుల మీద, ముఖ్యంగా యాదవుల మీద. దీంతో యాదవులు తిరగబడి కొట్టారు, చితకొట్టుడు కొట్టారు ముస్లింలని. లాలూ దెబ్బకు దిగొచ్చిండు. యాదవుల కాళ్ళు పట్టుకున్నంత పనిచేశాడు. కులం ఓట్లు దూరం వద్దు, మరి ముస్లిం ఓటు బ్యాంకు కూడా కావాలి, వాళ్ళతోనే కదా గెలిచేది. ఏకైక యాదవ్ ముఖ్యమంత్రిని నన్ను కూడా పోయేటట్టు చేస్తారా ఏందని ఇరు వర్గాలను కూర్చోబెట్టి సయోధ్య కుదిర్చాడు. అంటే అన్నం పెట్టే చేతినే నరుక్కునే స్థితికి ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ముస్లింలు కూడా ఇప్పుడే కాదు ఎప్పుడో చేరారు. పూర్తిగా దిగజారుతుంది పరిస్థితి అంతకంతకు అక్కడ. సరిహద్దు రాష్ట్రం. మమత మితిమీరిన అపీజ్మెంట్ పాలిటిక్స్ ఇప్పుడు ఆమెకే చేటు తెస్తున్నాయి. రాష్ట్ర పరిస్థితి కూడా భయంకరంగా తయారైంది. ఇక వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నది. ఇంత పెద్ద రాష్ట్రంలో ఇన్ని రాష్ట్రాలు ఉండగా కేవలం 2 రాష్ట్రాల్లోనే, కేరళ, వెస్ట్ బెంగాల్. కేరళలో కూడా నార్త్ కేరళలోనే కొన్ని ప్రాంతాల్లో, వెస్ట్ బెంగాల్లో కూడా కొన్ని జిల్లాల్లో ముస్లిం డామినేటెడ్ ఏరియాస్లో మాత్రమే. అంటే డెమోగ్రఫీ చేంజ్ అయితే ఎట్లా ఉంటుందో చూడండి. పక్కనున్న ఏ రాష్ట్రంలో అల్లర్లు లేవు. అంత పెద్ద రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, అసోంలో, ఇంకా వెస్ట్ బెంగాల్లోనే 30-33% ముస్లిం జనాభా. కానీ అసోంలో 40% ముస్లిమ్స్ ఉన్నారు. చిన్నగా నిన్నేదో ఊరేగింపు తీస్తే కంట్రోల్ చేశాడు హిమంత బిశ్వా శర్మ అక్కడ సీఎం. అంటే డెమోగ్రఫీ చేంజ్ అయితే ఎట్లుంటుందో ఒకసారి చూడండి అంటున్నా. అల్లర్లలో పాల్గొన్న వాళ్ళలో బంగ్లాదేశీలు ఉన్నారు, ఉంటారు, రోహింగ్యాలు ఉంటారు.
అంటే అత్తారింట్లో అల్లుని పోషించినట్టు పోషిస్తూ వచ్చిందామె. ఎంత కాన్ఫిడెన్స్ వాళ్ళకంటే తమను పెంచిన, పోషించిన మమతను కూడా లెక్క చేయలేని స్థితికొచ్చారు వాళ్ళు. ఇప్పుడేంటి అంటే, ఏం లేదు. అంటే ప్రస్తుతం కొంచెం పరిస్థితయితే అదుపులోనే ఉంది. బీఎస్ఎఫ్‌ని దింపింది కేంద్రం. అంటే లా అండ్ ఆర్డర్ పూర్తిగా స్టేట్ సబ్జెక్ట్, స్టేట్ పరిధిలోకొచ్చేదే. అయినా సరే బీఎస్ఎఫ్ అసలు ఫోర్స్ ఒద్దు. కేంద్ర బలగాలు నా స్టేట్‌కొద్దంటుందామె. స్టేట్ పోలీస్ ఆర్డర్స్ ప్రకారమే వాళ్ళు వెళ్ళాలంటుంది. కేంద్రం కూడా చేయగలిగిందేముండదు. బయట చర్చ ఏం చేస్తున్నాడు మోదీ? ఏం చేస్తున్నాడు అమిత్ షా? వెస్ట్ బెంగాల్‌లో ఇంత జరుగుతుంటే, ఇంత హిందువులు చచ్చిపోతున్నారక్కడ. ముగ్గురు చనిపోయారు. తండ్రి, కొడుకులు ఇద్దరైతే. మరేం చేస్తున్నారు మోదీ అంటే, మనది ప్రజాస్వామ్య వ్యవస్థ గదా! కాకపోతే ఇప్పుడైతే కొంచెం అదుపులోకొచ్చినట్టే కనిపిస్తోంది పరిస్థితి. అదుపు తప్పి ఇంకా అల్లర్లు జరిగినా, అల్లర్లు పెరిగినా, విస్తరించినా, వ్యాపించినా ఆ మాత్రానికే కేంద్రం పట్టించుకోదు. ఏం చేస్తది కేంద్రం? రాష్ట్రపతి పాలన విధించొచ్చు గదా! అంటే అదంత సులభం గాదు. మనం మాట్లాడుకున్నంత సులభం గాదు. రాష్ట్రమంతటా అనిశ్చితి ఏర్పడి ఆందోళనలు నలుమూలల అల్లర్లతో అట్టుడుకుతోంది. మరీ చేయి దాటిపోయింది పరిస్థితి అన్నప్పుడు తప్ప కేంద్రం ఏం చేయలేదు. ఇప్పుడు ముస్లిం డామినేషన్ ఏరియాలో మాత్రమే అల్లర్లు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో ఓవరాల్‌గా 33% ముస్లింల జనాభా ఉంటే, ముర్షిదాబాద్ సహా అల్లర్లు జరుగుతున్న ఆ బెల్ట్‌లో, ఆ ప్రాంతాల్లో 45-50% వరకు ముస్లిమ్స్ ఉన్నారు. మమతే వాళ్ళ ధైర్యం. అయితే ఇప్పుడు అల్లర్లు వ్యాపిస్తే ఆమెకే నష్టం. అంటే పూర్తిగా ఇది శాంతి భద్రతల వైఫల్యం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. ఉంటుంది, సహజంగా బాధ ఉంటుంది. భారతదేశంలో ఒక భాగం వెస్ట్ బెంగాల్. మన తోటి హిందువులు అక్కడ ఊళ్ళు వదిలేసి కట్టుబట్టలతో వెళ్ళిపోతున్నారు. శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ప్రాణాలు పోతున్నాయి. ఈ పరిస్థితుల్లో 356 ప్రయోగించవచ్చు కదా, ఆర్టికల్ 356ని అమలు చేయొచ్చు కదా స్టేట్లో అని అంటున్నారు. మనమే అంటాం 356ను కాంగ్రెస్ పలుమార్లు మిస్యూజ్ చేసింది, రాష్ట్రాలపై ప్రయోగించి ఇష్టారాజ్యం వ్యవహరించింది, దుర్వినియోగానికి పాల్పడింది, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిందని మనమే అంటాం. ఇప్పుడు ఎట్లా అంటాం? అట్లా అనొద్దు కదా. దురదృష్టం, సరిహద్దు రాష్ట్రంలో శూర్పణఖ రాజ్యం ఉంది. రాజకీయ ప్రయోజనాలే, ఓటు బ్యాంక్ రాజకీయాలే పరమావధిగా ఉన్న పార్టీలు అక్కడ వెళ్తున్నాయి. శతాబ్దాలుగా స్వతంత్రం వచ్చిన నుంచి కూడా. అంతకుముందు కమ్యూనిస్టులు, ఇప్పుడు మమత. బెంగాల్ రగిలిపోతుంటే మోదీ ఏం చేస్తున్నాడు, అమిత్ షా ఏమైండు వినిపిస్తున్నాయి అంటున్నాం మనం. అవకాశం ఉంటే ఎందుకు చేయరు? ప్రధానమంత్రి అయినా, హోంమంత్రి అయినా, గవర్నర్లైనా ఎవరైనా సరే పరిధి దాటి ఉపయోగించలేరు, కూడదు. ప్రజాస్వామ్య దేశం మనది, మనకు రాజ్యాంగం ఉంది. మనదేం సైనిక పాలన కాదు. సాటి హిందువులు ఇబ్బంది పడుతున్నది నిజం, ఊళ్ళు వీడి వెళ్తున్నది నిజం. చూస్తున్నాం మనం వీడియోస్లో, అన్నీ చూస్తూనే ఉన్నాం మీడియాలో, సోషల్ మీడియాలో. 5 రోజుల పసిగుడ్డును ఎత్తుకొని తల్లిదండ్రులు పోతున్నారు, కట్టుబట్టలతో వెళ్ళిపోతున్నారు, ఊళ్ళు వీడుతున్నారు. మాల్దాలో ప్రభుత్వ పాఠశాలలో తలదాచుకుంటున్నారు, స్వచ్ఛంద సంస్థలు వాళ్ళకి తిండి పెడుతున్నాయి. అవన్నీ మనకు వస్తున్నాయి. ఎట్లా దాడులు జరిగినాయి, అల్లరి మూక ఏం చేసింది, ఇంట్లోకి వచ్చి ఎట్లా దోచుకొని వెళ్ళింది మాట్లాడుతున్నారు అక్కడ బాధితులు. చూస్తున్నాం మనం అవన్నీ కూడా. అంటే టైం రావాలి దేనికైనా. బెంగాల్లో సాధారణ పరిస్థితి రావాలని కోరుకుందాం మనం ఇప్పుడు, అంతే తప్ప ఇప్పుడు తొందరపడితే లాభం కన్నా నష్టమే ఎక్కువ. అది కేంద్రానికి తెలీదా? ఇప్పుడు కేంద్రంలో ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉందనే నమ్మకం అయితే మనందరికీ ఉంది కదా. అసాధ్యం అనుకున్నవన్నీ సాధ్యమవుతున్నాయి, జరిగిపోతున్నాయి. రావణ కాష్టంలా రగిలిపోయింది కశ్మీర్ దశాబ్దాలుగా. 370 ఆర్టికల్ ఎత్తేశారు. శతాబ్దాల పోరాటము అయోధ్య రామజన్మభూమి కోసం. వందల మంది ప్రాణత్యాగం చేశారు. పోరాడుతూనే ఉన్నారు, పోరాడుతూనే వచ్చినాం, సాధించుకున్నాం. ఇప్పుడు కూడా ఏదో జరిగింది కదా అని ఇంకా 356 ప్రయోగించాలి, కేంద్రం ఏమైంది, సైన్యాన్ని దింపొచ్చు కదా, ఇంకేదో చేయొచ్చు కదా అంటే అట్లా కాదు. తెలుసు, వేచి చూస్తోంది. ఇందాక చెప్పిన కదా 356 ప్రయోగిస్తారు, కానీ దానికి కూడా ఒక సందర్భము ఇది ఉంటుందన్నమాట. ఇక ఈ మధ్య మన ధర్మపీఠం ఇస్తున్న తీర్పులు కూడా చూస్తున్నాం. ఎందుకంటే తొందరపడడానికి లేదు. మన సుప్రీంకోర్టు వ్యాఖ్యానాలు చూస్తున్నాం మనం, విచిత్రంగా ఉంటున్నాయి. పార్లమెంట్ పాస్ చేసి రాష్ట్రపతి ముద్రతో చట్టం వస్తే దానికి వ్యతిరేకంగా ఆందోళనలు. ఇప్పుడు 356 అమల్లోకి తెస్తే వాళ్ళు కోర్టుకు వెళ్తే మనమే అంటాం అసలు ఏంటి నియంతృత్వము, మోదీ నియంతృత్వ విధానం ఏంటి,
ఏం జరిగిందని అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టారు. మమతను వేధించడానికే మొన్నటి వరకు ఏకైక మహిళా సీఎం ఢిల్లీకి మహిళా సీఎం వచ్చే వరకు, ఢిల్లీ సీఎం కొత్త సీఎం వచ్చే వరకు దేశంలో ఏకైక మహిళా ముఖ్యమంత్రి. ఒక మహిళను అట్లా వేధిస్తారా? మనమే అంటాం అసలైతే. అంటే ఎవరో ఏదో అంటే కేంద్రం చేయదు తెలుసు, కేంద్రం అన్ని గమనిస్తుంది. మనం ఇక్కడ కూర్చొని మాట్లాడడం కదా, కేంద్ర ప్రభుత్వానికి అన్నీ తెలుసు. ఇంత పెద్ద దేశము, ప్రజాస్వామ్య దేశం, మనకు రాజ్యాంగం ఉంది, రాష్ట్రపతి ఉన్నారు. ఎప్పుడు ఏం చేయాలో కేంద్ర హోంమంత్రికి తెలుసు, ప్రధానమంత్రికి తెలుసు. అందువల్ల ఇక్కడ కూర్చొని ఏదో అంటే, మనమేదో అంటే కేంద్రం ఏదో చేయడం కాదు, అన్నీ తెలుసు అక్కడ ఏం జరుగుతుందో. అక్కడ ఇప్పుడు ముఖ్యమంత్రినే బ్లాక్మెయిల్ చేసే స్థితికి అక్కడ ముస్లింలు చేరుకున్నారు. అరే పక్కనే ఉన్న అసోంలో లేవు గొడవలు, బెంగాల్లో కన్నా అసోంలో ముస్లిం జనాభా ఎక్కువ, 40% దాటింది. ఇంకా జార్ఖండ్, యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఇన్ని రాష్ట్రాలు, ఇంత పెద్ద దేశం, ఇన్ని రాష్ట్రాల్లో ఎక్కడ గొడవలు లేవు, ఉద్యమాలు లేవు. వక్ఫ్కు నిరసనగా చట్టాన్ని నిరసిస్తే ఎవరు బయటికి రాలేదు. వెస్ట్ బెంగాల్లోనే ఎందుకు జరుగుతున్నాయి ఇంత ఆందోళనలు, అల్లర్లు, దాడులు? ఎందుకంటే ప్రభుత్వం బుజ్జగింపు ధోరణిని అవలంబిస్తోంది అక్కడ. నువ్వు కాకపోతే ఇంకో పార్టీ అన్నట్టున్నారు వాళ్ళు. అంతే కదా, కాంగ్రెస్ని కాదని ఆపుని నెత్తిన పెట్టుకున్నారు ఢిల్లీలో. వాళ్ళకన్నా నువ్వు ఎక్కువ చేస్తా హామీ ఇస్తే నేను ఇంకా నెత్తిన పెట్టుకుంటాం, మీకు అది చేస్తాం ఇది చేస్తామంటే వాళ్ళ దిక్కే పోతారు వాళ్ళు. సెక్యులర్ పార్టీలు పోటీ పడుతున్నాయి ఆ విషయంలో, వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాయి పూర్తిగా. అందుకని వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో అదే జరుగుతుంది. మమత దాన్ని ఎదుర్కొంటోంది. అక్కడ సెక్యులర్ పార్టీ, ప్రభుత్వము, నాయకురాలు అదే పరిస్థితిలో ఉంది ఇప్పుడు. ఇన్ని రాష్ట్రాలుంటే ఎక్కడ గొడవ లేదు కదా. అంటే పూర్తిగా ప్రభుత్వం సాగిల పడిపోయిందని కదా వాళ్ళకి. బెంగాల్ ప్రభుత్వం, పశ్చిమ బంగ ప్రభుత్వం బుజ్జగింపు ఎక్కువైంది కదా. అరే పార్లమెంటు చేసిన ఒక చట్టం గురించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది మమతా బెనర్జీ. ఆ చట్టాన్ని నేను ఒప్పుకోననింది ఒక ముఖ్యమంత్రి అయ్యుండి, ఒక రాష్ట్రానికి సీఎం అయ్యుండి. పశ్చిమ బెంగాల్ భారతదేశంలో లేదా? ఇక్కడి రాజ్యాంగము ఆమెకు వర్తించదా? అంటే అతీతమా రాజ్యాంగానికి మమతా బెనర్జీ అనే వ్యక్తో, లేదంటే ఆమె ఏలుతున్న రాజ్యమో కాదు కదా. వక్ చట్టాన్ని, సవరణ చట్టాన్ని నా రాష్ట్రంలో నేను అమలు చేయనన్నది అందరిని కూర్చోబెట్టుకుని ముస్లింలకు భరోసా, వాళ్ళకి చెప్పిన మాట. కేంద్ర ప్రభుత్వం చేసుకుంది, నేను నా రాష్ట్రంలో అమలు చేయను, మీరు అందరూ వర్రీ అవ్వకండి అని చెప్పింది. రెచ్చగొట్టేలా మాట్లాడింది. ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడొచ్చునా? నేను ఆ చట్టాన్ని నేను అమలు చేయను, నా రాష్ట్రంలోకి రానివ్వని అనొచ్చునా? ఒక ఉభయ సభలు అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఉంటారు అక్కడ, వాళ్ళందరూ కలిసి కూర్చొని సడన్గా చేసిన చట్టం కూడా కాదు, ఇది బిల్ కూడా కాదు. కొన్ని నెలల పాటు ఒక కమిటీ వేసి, కొన్ని నెలల పాటు దేశమంతా తిరిగి అందరి అభిప్రాయాన్ని సేకరించింది, సామాన్య ప్రజల అభిప్రాయాన్ని కూడా కోరింది. అంతా చేసి బిల్లు కూడా పాస్ అయిపోయింది ఉభయ సభల్లో. ఇక ఎగువ సభలో అయితే అంత న్యాయకోవిధులు, నిపుణులు, మేధావులు ఉంటారు. అంటే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థని, నువ్వు ఒక ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన సీఎంవి నువ్వు. సరే ప్రజలు నిన్ను ఓడించారనుకో ఎమ్మెల్యేగా, నీ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించిన, నీకు మెజారిటీ కట్టబెట్టిన నిన్నే తిరస్కరించారు. అసలు నైతికంగా మమతాకు రాష్ట్రాన్ని ఏలే ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదు నైతికంగా. నిజానికి ప్రజలు తిరస్కరించారు. జనరల్ ఎలక్షన్స్లో మమతా బెనర్జీని ఫస్ట్ ఎన్నికల్లో ఓడించారు. అలాంటిది అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నావు కదా నువ్వు. రాజ్యాంగం అంటే ఏమాత్రం గౌరవం లేదని అనుకోవాలి కదా. ఒక పార్లమెంటు చేసిన చట్టాన్ని నా రాష్ట్రంలోకి నేను రానివ్వను, నేను అమలు చేయను అని ముస్లింలను ఉద్దేశించి నువ్వు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి అనుభవించాలి. మరి ఖచ్చితంగా ఇది మమతా బెనర్జీ వైఫల్యం, ఇది ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, ఇది ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ వైఫల్యం. ఇది లా అండ్ ఆర్డర్ పూర్తిగా రాష్ట్రాలదే. కేంద్రం ఫోర్స్ను పంపితే కూడా వద్దన్నది హైకోర్టు సమర్థించింది. పరిస్థితి చేయదాటకుండా బీఎస్ఎఫ్ను, సెంట్రల్ ఫోర్స్ను పంపిస్తే ఏంటి అంటే వద్దంటుంది, గోల చేస్తుంది. ఇది ఒక్కటే కాదు, అసలు కేంద్రంతో డి అంటే డి అంటుంది ముందు నుంచి కూడా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. నేను ఇందాకనే అన్నా, అసలు ఇందిరతో పోల్చొద్దు, కానీ ఆ ఇన్సిడెంట్ని పోల్చాల్సి వచ్చింది. ప్రతి దానికి ఎడ్డమంటే తెడ్డమంటూ, కేంద్ర ప్రభుత్వాన్ని ధిక్కరిస్తూ, గొడవ పెట్టుకుంటూ, తగులాడుతూ, నా ఇష్టం అన్నట్టుగా ఒక మూర్ఖంగా వ్యవహరిస్తుంది మమతా బెనర్జీ. మొన్నటికి మొన్న బీఎస్ఎఫ్, మన సరిహద్దు భద్రతా దళాలకి 5 నుంచి 15 కిలోమీటర్ల పరిధి వరకే అధికారాలు ఉంటాయి వాళ్ళకి. ఇటీవల కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏంటంటే బార్డర్లో 150 కిలోమీటర్స్ పరిధిలో అక్కడి వరకు కూడా ఫోర్స్ వెళ్ళొచ్చు, అనుమానాలు ఉంటే తనిఖీలు చేయొచ్చు. కానీ బంగ్లాదేశ్ దాన్ని వ్యతిరేకించింది, మమతా బెనర్జీ వ్యతిరేకించింది. మొన్న పార్లమెంట్లో కూడా అమిత్ షా అన్నారు,
420 కిలోమీటర్ల పరిధిలో ఫెన్సింగ్ వేయనియట్లేదు మమత. ఇష్టారాజ్యంగా వస్తారు రోహింగ్యాలు ఆ బంగ్లాదేశ్ నుంచి ముస్లింలు. 200 రూపాయలు ఇస్తారు, అక్కడ ఏజెంట్లకు 200 రూపాయలు ఇస్తారు, పొద్దున వస్తారు, ఇక్కడే పని చేసుకొని మళ్ళీ వెళ్తారు. అత్తగారింటికి అల్లుడు వచ్చినట్టు వచ్చి పోతానే ఉంటారు. అసలు అన్నారు అమిత్ షా, ఫెన్సింగ్ కూడా వేయనియట్లేదు బార్డర్లో, ఏం చేయాలి మరి ఇంతకన్నా అని. అప్పుడు కూడా విమర్శలు వచ్చినాయి. ఒక హోంమంత్రి అయ్యండి అట్లెట్లా అంటాడు? ఒక హోంమంత్రి అట్లా అంటాడా? అధికారం లేదా మరి కేంద్రంలో, అధికారంలో ఉండి వెలగబెట్టి ఏం లాభం మీరు అని అంటే ఏం చేస్తారు? అంత మూర్ఖంగా ఉంటే ఎవరేం చేయగలరు? ఇప్పుడు కూడా తొందరపడితే మొదటికే మోసం రావచ్చు. ఇప్పుడు వేడిగా ఉంది అక్కడ పరిస్థితి కనుక మొదటికే మోసం రావచ్చు, ఏదైనా జరగవచ్చు. అందుకని సంయమనం పాటించాల్సిందే, తప్పదు. టైం రావాలి దేనికైనా. ఇక్కడ డెమోగ్రఫీ చేంజ్ అయితే పరిస్థితులు ఎట్లుంటాయో మనం చూస్తున్నాం. డెమోక్రసీ మారిపోతుంది. అసలు ప్రజాస్వామ్యం అంటే లెక్కలేదు, పార్లమెంటు తెచ్చిన చట్టం అన్న లెక్కలేదు. రేపు యూసీసీ తెస్తే కూడా వాళ్ళు ఫాలో అవ్వరు, అసలు మేము పాటించమని చెప్పేస్తారు. అవును, ఈడ కూర్చొని ఒక బ్యాచ్ ఉంటుంది, ఒక మంద, గంగా జమున తెహజీబ్ అని సొల్లు పెడతా ఉంటారు. ఇక్కడ కశ్మీర్ ఏమైందో చూసినాం, ఎట్లా తరిమేసినారు. మన పాత నగరం చూసినాం, ఎట్లుండే. మన పెద్దోళ్ళని అడగండి, మనం పుట్టక ముందు మనం చిన్నప్పుడు ఎట్లుండేదో అక్కడ పరిస్థితి ఇప్పుడు ఎట్లుందో ఆ తరం వాళ్ళని, మన ముందు తరం వాళ్ళని అడగండి, చెప్తారు. ఇప్పుడు బెంగాల్ చూస్తున్నాం అట్లనే. అరే ఇష్టం వచ్చినట్టు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. చాలా సున్నితమైన ప్రాంతం అది, భారత్ బంగ్లా సరిహద్దు వెస్ట్ బెంగాల్లో. 100-200 ఇచ్చి అక్కడ వాడు అత్తగారింటికి వచ్చినట్టే వస్తాడు, పోతే లేకపోతే ఇటే ఉంటాడు. స్టేట్ ఇంటెలిజెన్స్ పేరుకే, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ పట్టించుకోదు. ఇంటెలిజెన్స్ పేరుకే ఉంటుంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ. స్టేట్ ఇంటెలిజెన్స్కి సెంటర్ ఇంటెలిజెన్స్కి కోఆర్డినేషన్ ఉండదు. మనం ఇక్కడ కూర్చొని కేంద్రం ఏం చేస్తుంది? ఏదన్నా అంటే హోంమంత్రో ప్రధానో ఎవరన్నా మంత్రులో కేంద్రం నుంచి ఏమన్నా అంటే రాష్ట్రాల హక్కులను హరిస్తున్నారు. అసలు ప్రజాస్వామ్యం ఉందా ఈ దేశంలో? సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా భిన్నంగా కేంద్రం వ్యవహరిస్తోంది. మోదీ నియంత మాట్లాడతారు. మన కేసీఆర్ అనలేదు ఇట్లాంటి మాటలు విన్నాం కదా, ఇంకా చాలామంది మాట్లాడతారు. అలాంటి మాటలు మాట్లాడడంలో మమత ముందుంటుంది. ఎందుకు బెంగాల్ కేరళలో మాత్రమే అల్లర్లు జరుగుతున్నాయి? వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా, సవరణ చట్టానికి వ్యతిరేకంగా. బీజేపీ పాలిత ప్రాంతాలు ఎందుకు ప్రశాంతంగా ఉన్నాయి? అక్కడ ఎవరు గొడవలు ఆందోళనలు ఎందుకు జరగట్లేదు? ఎందుకంటే అక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. అన్ని రాష్ట్రాలు లా అండ్ ఆర్డర్ని సరిగ్గా సమర్థంగా నిర్వహిస్తున్నాయి బీజేపీ పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు. అరే పక్కనే ఉన్న అసోంలో 40% పైగా ఉంది జనాభా, అత్యధిక ముస్లింల జనాభా ఉంది. బెంగాల్కు 33% అయితే అసోంలో 40% పైగా ఉంది. అక్కడ ఎందుకు లేవు గొడవలు? అయితే విరుగుట కొరకే అనిపిస్తుంది నాకైతే. వెస్ట్ బెంగాల్ వరకు ఏదో చేస్తుంది కేంద్రం, చూస్తూ ఊరుకోదు కదా. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ఈ దేశంలో భాగం, భారతదేశంలో అంతర్భాగం వెస్ట్ బెంగాల్ అని. ప్రత్యేక హక్కులు మమతా బెనర్జీ అయినంత మాత్రాన, ఒక మహిళ అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులు చట్టాలు రాజ్యాంగాలు ఏమీ లేవు. ఇప్పుడున్న నాయకుడు, ఈ ప్రభుత్వము, ఈ పార్టీ ప్రభుత్వమే ఏం చేయకపోతే ఇంకెవ్వరూ ఏం చేయలేరు. ఈ దేశాన్ని వీళ్ళు కాక ఇంకెవరు కాపాడలేరు. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.